తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దివంగత మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు దశమ వర్ధంతి కార్యక్రమం ఆయన తనయుడు రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కోనసీమ జిల్లా అమలాపురం నల్లవంతెన వద్ద గల మెట్ల విగ్రహానికి కిమ్స్ ఎదురుగా మెట్ల స్మృతివనం, 2వ వార్డు మెట్ల సత్యనారాయణరావు పార్క్ లో గల ఆయన విగ్రహాలకు మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ గంటి హరీష్ మాథూర్, ఎమ్మెల్యే ఐతావతుల ఆనందరావు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ చిక్కల గణేష్ లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారి జయలక్ష్మి, పెచ్చేటి విజయలక్ష్మి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కంచిపల్లి అబ్బులు, జనసేన నాయకులు నల్లా శ్రీధర్, యాళ్ల సతీష్, కల్వకొలను తాతాజీ, ఏడిద శ్రీను, సూదా చిన్న, మహాదశ నాగేశ్వరరావు, గునిశెట్టి చిన్నబాబు, ఐతాబత్తుల బుచ్చిబాబు, చిల్లా పురుషోత్తం, మాజీ కౌన్సిలర్ ఆసట్టి ఆదిబాబు, కర్రి దత్తుడు, బొర్రా ఈశ్వరరావు, తిక్కిరెడ్డి నేతాజీ, కొమ్మల సురేష్, బొర్రా చిట్టిబాబు, నల్లా చిట్టి, నల్ల మల్లిబాబు, మెట్ల సత్య, కూటమి నాయకులు, మెట్ల అభిమానులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో పగలుపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అళగనాథ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. நம் குலத்தில் பிறந்து பிள்ளைகளை கொள்ளாமல் போகாதோ கைங்கரியசாலினி ஸ்ரீசைலேச தயாபாத்திரம் ఓం దేవాయ ఓం నమోసినావు గోవత్రనమెత్తినావు ఏమిటో నీ మాయా నటన సూత్రధ सर्वदेश క్రీడల్లో బంధు ప్రీతి, ఎంపికల్లో అక్రమాలకు దశాబ్దం కిందటే చరమగీతం పాడామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2014 సంవత్సరానికి ముందు క్రీడల్లో ఇవి బాగా ఉండేవని, తమ ప్రభుత్వం వాటికి తెరదించడంతో పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులు కూడా తమ కష్టంతో ఉన్నత స్థానాలకు చేరుకోగలుగుతున్నారని చెప్పారు. సంసద్ ఖేలో మహోత్సవ్ లో ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడలపై ఆసక్తి కలిగించడంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. క్రీడాకారులు తమ గెలుపు కోసం మాత్రమే ఆడారని, దేశం కోసం, జాతి ప్రతిష్ట కోసం మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించేందుకు కష్టపడతారని ప్రశంసించారు. इस प्रतियोगिता के कुछ प्रतिभागी खिलाड़ियों से बात कर रहा था। उनका जोश, उनका जज्बा, उनका उत्साह, उनके शब्दों में मुझे भारत के सामर्थ्य के दर्शन हो रहे थे। जो विश्वास,
मुझे इन खिलाड़ियों के भीतर दिख रहा था। आज भारत के करोड़ों युवा उसी विश्वास से भरे हुए हैं। इसलिए स्टार्टअप्स, स्पेस, साइंस और स्पोर्ट्स, भारत के युवाओं ने हर क्षेत्र में अपना परचम लहरा रखा है। मेरे युवा साथियों, आज सांसद खेल महोत्सव एक जन आंदोलन बन चुका है। अब देखिए, देश भर में 290 से अधिक सांसदों की इस कार्यक्रम का योजना करना, लाखों नौजवानों को जोड़ना और 1 करोड़ से ज्यादा युवा खिलाड़ियों द्वारा इसमें रजिस्ट्री करवाना, देश के हर कोने की हिस्सेदारी है। और शहरों से लेकर गांव तक हर पृष्ठभूमि के युवाओं की सहभागिता ये दिखाता है कि इसका स्केल कितना बड़ा है। मैं पक्का कहता हूं, क्योंकि मैंने ये अनुभव किया है। एक सांसद के नाते मैं देख रहा हूं कि जब मैं काशी में इन सारी चीजों के जुड़ता हूं, इन बेटे बेटियों से जुड़ता हूं, बहुत कुछ मुझे सीखने को मिलता है, आपको भी मिलेगा। और वैसे भी मैं इन दिनों देखता हूं, हमारे जो सांसद, मेरे जो साथी सांसद हैं और जो खेल महोत्सव में बड़ी रुचि से जुड़े हैं, उन्हें युवाओं से, जैन जी से करीब से जुड़ने का बहुत बड़ा अवसर मिल जाता है। इससे उन्हें जैन जी को जानने, समझने का और बेहतर तरीके से एक सुविधा पैदा हो जाती है, मौका मिल जाता है। कई सांसद जब मुझसे पार्लियामेंट में मिलते हैं तो बढ़ चढ़ करके खेल महोत्सव के अनुभव मुझे जरूर बताते हैं। मैं चाहूंगा हर सांसद इससे जुड़े, अपने क्षेत्र में ऐसी प्रतियोगिता कराएं। साथियों, आप सब जानते हैं, खेलों में हमें सबसे पहले जिस चीज की जरूरत होती है वो है आत्मविश्वास। ये आत्मविश्वास लगातार मिली जीत से नहीं आता। ये आत्मविश्वास आता है हार कर जीतने के जुनून से। गिरना, संभलना, फिर उठना, हार से हताशा को अलग करने की कला सीखना। जब हम ये सीखते हैं तो जीवन के प्रति दृष्टिकोण और व्यापक हो जाता है। हम एक बेहतर नागरिक के रूप में, बेहतर समाज के निर्माण में अपनी भूमिका निभा पाते हैं। सांसद खेल महोत्सव जैसे आयोजन हमें इस दिशा में भी प्रेरित करते हैं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సీఎం చంద్రబాబు భేటీ. విభజన హామీ మేరకు కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని వినతి. పులివెందుల సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ సీఎం జగన్, తల్లి విజయమ్మ, భార్య భారతితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. క్రీడాకారులు దేశం కోసం, జాతి ప్రతిష్ట కోసం మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించేందుకు కష్టపడతారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం PCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.